టీపీసీసీ ఓబీసీ కన్వీనర్గా జూలూరి ధనలక్ష్మి గారిని అయితే నియమించడం అయితే జరిగింది. ఈరోజు బాధ్యతలు కూడా స్వీకరించడం అయితే జరిగింది. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీకు ఇచ్చిన బాధ్యత చాలా పెద్ద బాధ్యత. ఎలా భావిస్తూ ఉన్నారు? ఎట్లా ఉండబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ ఓబీసీని ఎట్లా ముందుకు తీసుకెళ్ళబోతా ఉన్నారు? నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు రేవంత్ రెడ్డి అన్న గారికి, మహేష్ అన్న గారికి, అదేవిధంగా తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి మేడం గారికి, ప్రతి ఒక్కరికి మీ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు ఇచ్చిన బాధ్యత ఇది మన పెద్దది 55% బీసీలు ఉన్నటువంటి మన రాష్ట్రంలో నా వంతుగా నేను కృషి చేస్తానని కోరుకుంటున్నాను. పార్టీ ఏవంటి బాధ్యతలు ఇచ్చినా నా వంతుగా నా సహాయశక్తులను నేను కృషి చేస్తూ బీసీ బిడ్డలు, బహుజన బిడ్డలందరికీ నేను సహకారం చేసుకుంటూ వాళ్ళ వంతు కూడా పార్టీ ఎటువంటి సహకారం ఇచ్చినటువంటి సహకారాన్ని నేను అందరి మధ్యలోకి తీసుకెళ్ళి వాళ్ళందరి తరపున నేను కొట్లాడడానికి సిద్ధంగా ఉంటానని కోరుకుంటున్నాను. అంటే కాంగ్రెస్ పార్టీలలో మహిళలకి అవకాశమే లేదు, అవకాశం ఇవ్వట్లేదు అన్నట్టు కూడా మనం ముందు నుండి కూడా విన్నాం. ఈరోజు ఒక మహిళగా ఒక కన్వీనర్ ఓబీసీ సంబంధించిన రాష్ట్ర విభాగానికి ఒక కన్వీనర్గా నియమితులు అవ్వడం ఎలా ఫీల్ అవుతారు? కాంగ్రెస్ మహిళలు లేరనడం అది తప్పు, 100% ఇందిరాగాంధీ గారు ఎవరు? ఒక మహిళ. ఆమె ప్రధానమంత్రిగా చేసిర్రు. ఆమె ఉండంగా మమ్మల్ని మహిళలు లేరు అనడం కాంగ్రెస్ పార్టీకి అది ఎవరో నీచులు చెప్పిన మాట, కానీ మా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం అది కాదు. మహిళల్ని ఫస్ట్ గౌరవిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఆ అవకాశం నాకు కూడా దక్కింది. నాలాంటి మహిళలు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, మీరందరూ చూస్తూనే ఉన్నారు, 6 ఎమ్మెల్యేలు మహిళలు. కాబట్టి ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తున్నాం, కానీ కాంగ్రెస్ పార్టీలో మహిళలకు అవకాశం లేదు. అది బీఆర్ఎస్లో ఉంది, బీజేపీలో ఉంది, కానీ కాంగ్రెస్లో ఫ్రీడమ్ ఉంది. మాకు పెద్దలు వాళ్ళు మహిళలు చేసిరు కాబట్టి ఈరోజు మేము మహిళగా ఆ అవకాశం మాకు కూడా అందింది. అందుకు సంతోషిస్తున్నాం. 42% కోసమే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా కృషి చేసింది, కానీ విఫలమైంది అనే విధంగా ఇప్పుడు తెలుస్తా ఉంది. అంటే ఇప్పుడు అంటా ఉన్నారు విఫలమైపోయింది, తీసుకొస్తారా, ఎప్పుడు తీసుకొస్తారు, సర్పంచ్ ఎన్నికలు అన్నారు, ఆ ఎన్నికలు అన్నారు, ఈ ఎన్నికలు అన్నారు, ఇంకా ఎప్పుడు బీసీలకి న్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీలో? అసలు బీసీలో న్యాయం జరుగుతుందనే ప్రశ్న కూడా తలెత్తుతా ఉంది కదా, దీనికి మనం చెప్పగలుగుతాం? బీసీలకు ఇప్పుడు మీరు మొన్న చూసిన మున్సిపాలిటీ ఎలక్షన్లో కావచ్చు, కార్పొరేషన్ ఎలక్షన్లలో కావచ్చు, చాలామంది మీరు పేపర్లో చూసి ఉంటారు. 7 కార్పొరేషన్లు ఉంటే దాంట్లో 5-4 మహిళలు ఉన్నారు, అందులో కూడా బీసీలు ఉన్నారు. కానీ మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినాం మేము. ఒకటి ఏది ఖమ్మంలో సిపిఐ కొతే వాళ్ళు జెంట్స్ ఉన్నారు, అదే బీజేపీ వాళ్ళు జెంట్స్ ఉన్నారు. కానీ మాకు కాంగ్రెస్ పార్టీలో పెద్దపీట వేసి మా మహిళల్ని కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు, కార్పొరేటర్లలో ఉన్నారు. కానీ మహిళల పైన 42% అంటే బీసీలలో కూడా మొన్న మీరు చూస్తున్నారు. మనకు ఏది కోర్టు వరకు వెళ్ళి మళ్ళీ ఆగిపోయినా కూడా పార్టీ తరపున రేవంత్ అన్న గారు కానీ, మహేష్ అన్న గారు కానీ, మా ఉన్న మంత్రివర్గం కానీ, ఎమ్మెల్యేలు కానీ, చైర్మన్లు కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక యూనిటీగా ఉండి మహిళల కోసం, అదేవిధంగా బీసీల కోసం 42% ఇచ్చి వాళ్ళని ఆ చైర్ మీద కూర్చోబెట్టినాకనే పక్కకు జరిగినటువంటి పార్టీ మా కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ మాకు అంటే అన్నిట్లలో సముచిత స్థానం ఇస్తూ ముందుకు కదిపడమే వాళ్ళ ప్రాధాన్యతగా తీసుకొని మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే హరీష్ రావు లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, అసెంబ్లీ వేదిక చేసుకొని బీసీల మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, బీసీలకి ఆశ చూపించేసి ఓట్లు దండుకుంటా ఉందని. వాటికి ఏం చెప్తారు? ఏమన్నా ఇంకా బీసీ వాదాన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తారా మీరేమన్నా? హరీష్ రావు గారు ఆయన దొర కాబట్టి దొరలాగా మాట్లాడతారు, దొరలు ఎవరైనా. కానీ మా పీసీసీ ప్రెసిడెంట్ ఎవరున్నారు? ఒక బీసీ బిడ్డ ఉన్నారు. 3 మంత్రులు ఎవరున్నారు? బీసీ బిడ్డలు ఉన్నారు, మీరు చూస్తూనే ఉన్నారు. కానీ ఉన్న దాంట్లో కూడా ఒక 3కి సముచిత స్థానం ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టారు. కాబట్టి హరీష్ రావు మాటలకు మేము పెద్ద అది తీసుకుంటలేము. బీసీ బిడ్డలమంతా కాంగ్రెస్ వైపే ఉంటాం, కాంగ్రెస్తోనే నడుస్తాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని ఉపకులాలు కూడా మేమంతా కాంగ్రెస్తోనే ఉంటామని ఈ సభాముఖంగా ప్రామిస్ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.